రేవంత్ రెడ్డి మూసీకి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు అదే చెప్తున్నారు. నిజానికి కేటీఆర్ దగ్గర ఒక విజన్ ఉంటే, ఒక ప్రణాళిక ఉంటే నాకు ఇవ్వండి, లేదా నా వద్దకు రావడానికి ఆయనకు వీలు కాకుంటే అధికారులకు ఇవ్వండి చెప్తున్నారు. నిర్మాణాత్మకంగా సహకరించాలి. హైడ్రాలో లోపాలున్నా, మూసీ ప్రక్షాళనలో లోపాలున్నా చెప్పాలని చెప్తున్నారు. మీరు ఎందుకు లోపం రేవంత్ రెడ్డిలోనే ఉంది? నేను అదే చెప్తున్నా నీకు, లోపం రేవంత్ రెడ్డి ఉంది. నాకు ఇవ్వడం కాదు, నాకేయాలని చూస్తున్నాడు ఆయన. మూసీని నాకేయాలి, దీంతో మొత్తానికి నా పదవి కాపాడుకోవాలి, ఢిల్లీలో పైసలు వంచాలి. ముఖ్యమంత్రి అనుచితంగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నూరు పారేసుకుంటున్నారని చెప్తున్నారు. కానీ కేటీఆర్ గారు కూడా గౌరవంగా మాట్లాడుతున్నారా? హౌలా అంటున్నారు, ఏరా అంటున్నారు సీఎంని. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంట కేసీఆర్ లాంటి తెలంగాణ పితామహుడిని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన హౌలానే అంట, బేకార్ గాడనే అంట, చెత్త వెదవ అంట, చిట్టినాయుడు అంట, బరాబర్ అంట. అలా వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే కేసీఆర్ వయసు ఎంత, నీ వయసు ఎంత? నీ పదవే కేసీఆర్ భిక్ష. కేసీఆర్ తెలంగాణ కోసం నడుము బిగించకపోతే వీడెవడు అసలు? నేను అడుగుతున్నా ఈరోజు. తెలంగాణ ద్రోహి, తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే అంతుంటే, బ్యాగులు మోసినోడు నీకే అంత రేషం ఉంటే, మాకెంత ఉండాలి తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన వాళ్ళు? బరాబర్ అంటాం. భాషకు పులి స్టాప్ పెట్టే అవకాశం లేదా? మీరైనా రేవంత్ రెడ్డి ఏ రోజు వాగుడు బంద్ చేస్తే, చెత్త వాగుడు బంద్ చేస్తే ఆ రోజు మేము బంద్ చేస్తాం. అప్పటిదాకా ఆయన ఈటుకా జవాబు పత్తర్సే దేంగి అంటారు కదా, ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం. జైలు అంటున్నారు. మీ కార్యకర్తలు రాత్రి హంగామా చూసాం, మీరు జైలుకి వెళ్తారు, అరెస్ట్ చేస్తారని. ఈ హంగామా, ఈ జైళ్లకు కేసులకు భయపడితే మేము ప్రజా జీవితంలో ఉండలేం. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నారు రమేష్ గారు, అక్రమ కేసులు పెడతాం, అక్రమంగా ఏదైనా చేసి నిరికిస్తాం, 4 రోజులు పైశాచికానందం పొందొచ్చు. సాడిస్టిక్ ప్లెజర్. ముఖ్యమంత్రి సాడిస్టు. ఆయనకి ఏంటంటే ఆయన జైలుకు పోయింది కాబట్టి అందరూ పోవాలి. చివరిగా కేటీఆర్ గారు, ఇది చాలాసార్లు మీ నోటీస్కి వచ్చి ఉంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే.